ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. ఒంగోలు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఈవీఎంలపైన వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఒంగోలులో మళ్లీ రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ తరపున పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం స్పందించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేపట్టనుంది. రోజుకు 2 ఈవీఎంలను అధికారులు వెరిఫై చేయనున్నారు. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలలో వినియోగించిన ఈవీఎంలపైన సోమవారం నుంచి ఈసీ అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు మాక్ పోలింగ్ జరగనుంది. రోజుకు 2 లేదా 3 ఈవీఎంల చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాలలో అనగా 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు. సోమవారం నుంచి ఈ నెల 24 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 6 రోజుల పాటు మాక్ పోలింగ్ను అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో జరగనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,000కు పైగా ఓట్లతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాలపైన అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ 12 పోలింగ్ కేంద్రాలలో వినియోగించిన ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. బాలినేని వినతితో టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోలింగ్ రీచెకింగ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలంటూ హైకోర్టును మాజీ మంత్రి బాలినేని ఆశ్రయించారు. బాలినేని ఈవీఎంలపైన వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సిద్ధమయ్యారు. రీమాక్ పోలింగ్ నిర్వహణ తీరుపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్ హైదరాబాద్లో ట్రైనింగ్ పొందారు. ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన 26 మంది అభ్యర్థులకు కలెక్టర్ తమీం అన్సారియా సమాచారం అందించారు. రోజుకు 3 ఈవీఎంల చొప్పున 4 రోజుల పాటు రీమాక్ పోలింగ్ ప్రక్రియను జరగనుంది. ఈ ప్రక్రియను భూసేకరణ విభాగపు ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో చేపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.